ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः, गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। वक्रः पन्था यदपि भवतः प्रस्थितस्योत्तराशां सौधोत्सङ्गप्रणयविमुखो मास्मभूरुज्जयिन्याः विद्युद्दामस्फुरितचकितैस्तत्र पौराङ्गनानां लोलापाङ्गैर्यदि न रमसे लोचनैर्वञ्चितोऽसि। वक्रः पन्था यदपि भवतः प्रस्थितस्योत्तराशां वक्रः पन्था यदपि भवतः ग्रस्थितस्योत्तराशां। वक्रः पन्था यदपि भवतः ग्रस्थितस्योत्तराशाम्। सौधोत्सङ्गप्रणयविमुखो मास्मभूरुज्जयिन्याः सौधोत्सङ्गप्रणयविमुखो मास्मभूरुज्जयिन्याः। सौधोत्सङ्गप्रणयविमुखो मास्मभूरुज्जयिन्याः। विद्युद्दामस्फुरितचकितैस्तत्र पौराङ्गनानाम् विद्युद्दामस्फुरितचकितैस्तत्र पौराङ्गनानां। स्फुरितचकितैस्तत्र पौराङ्गनानाम्। लोलापाङ्गैर्यदि न रमसे लोचनैर्वञ्चितोऽसि। लोलापाङ्गैर्यदि न रमसे लोचनैर्वञ्चितोऽस्मि। लोलापाङ्गैर्यदि न रमसे लोचनैर्वञ्चितोऽस्मि। వంచితోసి వంచితోసి. ఒక్క నిమిషం, మళ్ళీ వస్తాను. వక్రః పంథాః యత్ అపి భవతః ప్రస్థితః యః ప్రస్థితస్య ఉత్తరాశాం సౌధోత్సంగప్రణయవిముఖः మాస్మ భూరుజ్జయిన్యాः. భూః ఉజ్జయిన్యాः. విద్యుద్దామస్ఫురితచకితైః తత్ర పౌరాంగనానాం లోలాపాంగైః యది న రమసే లోచనైః వంచితః అసి. సో క్రియాపదాలు ఇక్కడ వచ్చేసరికి రమసే, అసి, వినపడలా. మాస్మభూ అనేది కూడా తీసుకోవాలి ఇక్కడ. మాస్మభూ సో ఇవన్నీ త్వం కర్త. తర్వాత కర్మ వచ్చేసరికి ముందు ఇక్కడ ఏమైనా సంబోధన నరమసే అనేది కూడా ఉందిగా. నరమసే నరమసే తర్వాత అసి. వంచితోసి.
वञ्चितः असि యది అని కూడా ఉంది. అదే యది లోలాపాంగైః లోచనైః నరమసే తర్హి వంచితోసి. విద్యుద్దామ స్ఫురిత చకితైః లోలాపాంగైః లోచనైః. లోచనైః తత్ర పౌరాంగనానాం తత్ర పౌరాంగనానాం విద్యుద్దామ స్ఫురిత చకితైః లోలాపాంగైః లోచనైః యది నరమసే తర్హి వంచితోసి. ప్రాతమాస్మభూః అహమాస్మభూః. మాస్మభూః అంటే न भवति इति अर्थे, न भवेत् इत्यर्थः. ఇది ఆశీరర్థే అంటే ఆశీరర్థే లుంగ్. భూః ఇది లుంగ్ మాలుగా. అయితే పంథాః మాస్మభూః. సౌధోత్సంగ ప్రణయ విముఖో మాస్మభూః. సౌధోత్సంగ ప్రణయ విముఖః మాస్మభూః. కస్యాః? ఉజ్జయిన్యాః. ఉజ్జయిన్యాః. సో యదపి భవతః యదపి భవతః అంటే ఇక్కడ నేను కొంచెం చెప్తాను. ఉత్తరాశాం ప్రస్థితస్య భవతః ఉత్తరాశాం ప్రస్థితస్య భవతః పంథాః వక్రః యదపి పంథాః వక్రః యదపి భవతి అని అర్థం అక్కడ మామూలుగా. తథాపి ఉజ్జయిన్యాః సౌధోత్సంగ ప్రణయ విముఖో మాస్మభూః. తత్ర పౌరాంగనానాం విద్యుద్దామ స్ఫురిత చకితైః లోలాపాంగైర్లోచనైః యది న రమసే తర్హి వంచితోసి. ఓకే. సో మొత్తం కలిపి ఉత్తరాశాం గ్రస్థితః భవతః ప్రస్థితస్య భవతః పంథాః యదపి పంథాః వక్రః భవతి తథాపి ఉజ్జయిన్యాః సౌధోత్సంగ ప్రణయన విముఖో మాస్మభూః. విద్యుద్దామ స్ఫురిత చకితైః తత్ర పౌరాంగనానాం విద్యుద్దామ స్ఫురిత చకితైః లోలాపాంగైః లోచనైః యది న రమసే తర్హి ఏంటది వంచితః అసి. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఆశా శబ్దం ఎక్కడైనా గుర్తుకొస్తుందా? అంటే ఆశతే అంటే ఇచ్చ అని కదా, అంటే ఇష్టపడ్డా.
కాదు కాదు. ఆశా అంటది కోశంలో గుర్తులేదు. దిశస్తు. దిశస్తు కపుః కాష్ఠ ఆశాశ్చ హరితశ్చయః. హరితశ్చతాః. ఆశా అంటే ఏంటి? దిక్కు. కాబట్టి ఉత్తరాశాం అంటే ఉత్తర దిక్కునకు, అంటే ఉత్తర దిక్కుని ప్రస్థితస్య. ప్రస్థితస్య అంటే నువ్వు ఉత్తర దిక్కు వేపిక కదా, నువ్వు బయలుదేరటం. ప్రస్థిత అంటే బయలుదేరినటువంటి వాడు. సో ఉత్తర దిక్కునకు బయలుదేరినటువంటి భవతః నీ యొక్క పంథాః అంటే మార్గము, యదపి వక్రః భవతి అంటే ఒకవేళ వక్రము అంటే ఏంటి? నువ్వు కొంచెం తిరగాల్సిన, అంటే నువ్వు స్ట్రైట్ గా వెళ్ళట్లా, నువ్వు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇట్లా వెళ్తున్నావు కదా, తిరిగి వెళ్తున్నావు. అలా వక్రము అయినప్పటికీ కూడా ఉజ్జయిన్యాహ అంటే ఉజ్జయిని నగరము యొక్క సౌధోత్సంగ ప్రణయముఖో అస్మభూ. సౌధోత్సంగం, సౌధములు అంటే ఏంటి? మామూలుగా మేడలు. సౌధోత్సంగము, ఉత్సంగము అని అంటే ఏంటి అంటే ఉపరిభాగములు అని అర్థం. మేడల యొక్క ఉపరిభాగముల అంటే ఏంటి? యాక్చువల్లీ ఈ సౌధోత్సంగ ప్రణయముఖ అనే శబ్దం వల్ల ఏం తెలుస్తుందంటే, కాళిదాసు రాసే సమయానికే అక్కడ మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ ఉండేవి. అంటే సౌధములు అంటే మామూలుగా ఏంటి? బిల్డింగ్స్. వాటి యొక్క ఉత్సంగము అంటే మేడలు. ఆ మేడల యొక్క ప్రణయము, ప్రణయము అంటే తగలటం, కలవటం, కలయిక అని అనొచ్చు. దానికి విముఖ అంటే ఏంటి? ఇంతవరకు నువ్వు ఎత్తైనటువంటి పర్వతాల్ని కలవటం, వాటితో కలవటం అనేది నీకున్నది. ఇప్పుడు ఈ మేడల యొక్క అంటే ఉన్నతమైనటువంటి సౌధముల యొక్క మేడలు యొక్క కలయిక కలగబోతోంది. దానికి విముఖ మాస్మభూ. నువ్వు విముఖుడు అంటే ఏంటి? నాకొద్దు అని చెప్పని నువ్వు విముఖుడవు అవ్వకు. సుముఖముగా ఉండడం అంటే ఏంటి? యూఆర్ టువర్డ్స్ ఇట్. విముఖముగా అంటే అగైన్స్ట్ ఇట్. కాబట్టి ఆ ఉజ్జయిని నగరం యొక్క ఈ పెద్ద పెద్ద మేడల యొక్క కలయికకి విముఖుడవు కాకు అని. ఎందుకు కాకు? నీకు అక్కడ ఏదో ఉంది. అక్కడ అంటే ఏంటి? ఎలాగైతే ఇందాక వెనకాల వాటిట్లో ఒక చోట చెప్పాడు కదా, పెద్ద కొండ ఉంది, ఆ కొండలో గుహలు ఉన్నాయి, గుహల్లో వేశ్యలు ఉన్నారు అని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఇంకో రకంగా చెప్తారనమాట. నువ్వు ఎందుకు వెళ్ళాలి అంటే, అక్కడ నువ్వు వెళితే తత్ర ఆ ఉజ్జయిని నగరంలో అంగనములు అంటే ఎవరు? అంగనలు అంటే ఎవరు అని అంటే స్త్రీలు. పౌరాంగనలు అంటే పురములో అంటే నగరములో అంటే ఉజ్జయిని నగరములలో ఉన్నటువంటి స్త్రీల యొక్క విద్యుద్ధామ సో అక్కడ అంటే పౌరాంగనాన అంటే ఆ ఉజ్జయినిలో ఉన్నటువంటి స్త్రీల యొక్క విద్యుద్ధామ స్ఫురిత చకితై. విద్యుద్ధామము అంటే ఇప్పుడు మెరుపులు ఉంటాయి కదా, ఆ మెరుపుల వలన వాటి వలన భయపడి స్ఫురిత చకితై, విద్యుద్ధామముల యొక్క స్ఫురణము చేత చకితై భయపడినటువంటి లోలాపాంగై. లోలాపాంగములు అంటే చంచలమైనటువంటి కటాక్షములు. కటాక్షం అంటే ఏంటి? చూడటం. ఇప్పుడు బయట ఇప్పుడు ఎవరైనా మామూలుగా ఎలా ఉంటుంది? అనుకోకుండా అలా జస్ట్ అలా మెరుపు వస్తే ఒక రకంగా భయపడినట్టు ఆశ్చర్యంతో అటు ఇటు చూస్తాం కదా. సో అది ఇక్కడ లోలాపాంగై అని అంటే చంచలములైనటువంటి కటాక్షములు కలిగినటువంటి లోచనై కన్నుల చేత
యది నరమసే ఒకవేళ నువ్వు రమించకపోతే తరిహి వంచితోసి అయితే నువ్వు మోసపోయినటువంటి వాడవు అవుతావు అని. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అలా ఆడవాళ్ళు నువ్వు మెరుపులు మెరుస్తున్నప్పుడు వాళ్ళు భయపడుతూ ఉంటారు కదా, ఆ భయపడుతూ అటు ఇటు చూస్తూ ఉంటే అది చూడడానికి చాలా బాగుంటుంది. యాజ్ అ సీన్ చూడడానికి చాలా బాగుంటుంది. ఒకవేళ అది చూసి నువ్వు గనక ఆనందపడకపోతే, ఇది నరమసే, రమసే అంటే ఏంటి, నువ్వు ఒకవేళ దాన్ని గనక ఆనందించలేకపోతే తరిహి వంచితోసి అయితే మోసపోయావు, అంటే చాలా బాగుంటాయి అని చెప్తున్నాడు. నువ్వు ఇప్పుడు వెళ్ళు అని చెప్తున్నాడు. ఎందుకు వెళ్ళాలి అని అంటే నువ్వు పైన అప్పుడు మెరుస్తూ ఉంటే కింద ఆడవాళ్ళందరూ భయపడుతూ అటు ఇటు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు, అది చూడడానికి చాలా బాగుంటుంది కాబట్టి నువ్వు వెళ్ళని చెప్తున్నాడు. సో చూడు, అంటే చెప్పదలుచుకున్నది అసలు అసలు అర్థం ఇక్కడ నీకు డైరెక్ట్ గా అసలు రాదు, చాలా తిరిగి 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 వస్తుంది అనమాట అర్థం. అంటే ఈ అంటే అట్లాంటివి ఎందుకని రుచిస్తాయో, అంటే మేఘానికి అవే రుచిస్తాయో, మేఘానికి అహం ఉంటుందేమో. అహం అంటే అఫ్ కోర్స్ యు ఆర్ పర్సనిఫైయింగ్ ఇట్. అంటే ఇప్పుడు ఎలా ఆలోచించాలంటే ఇది సహజంగా ఒక మేల్ ఎంటిటీ, మేల్ వేటికి ప్రౌడ్ గా ఫీల్ అవుతాడు, లేకపోతే వేటిని ఎంజాయ్ చేస్తాడు అని అంటే ఇది కూడా. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు నువ్వు మంచిగా రెడీ అయ్యి లేకపోతే ఇఫ్ యూఆర్ గోయింగ్, ఇఫ్ ఎవ్రీబడి ఈస్ సీయింగ్ యూ, దట్ టు ఫీమేల్స్, దెన్ నీకు ఒక చిన్న డోపమైన్ ఎఫెక్ట్ ఉంటుంది దానికి. చూడు నన్ను అందరూ చూస్తున్నారు అని చెప్పారు. అంతే కదా, ఇప్పుడు అంతే కదా. నువ్వు వెళ్తుంటే కొంత భయంగా, కొంత ఆశ్చర్యంగా, కొంచెం చాలా బాగుంది ఇది అన్నట్టుగా చూస్తూ ఉంటే ఆడపిల్లలు నీకేమనిపిస్తుంది, మనం ఏదో చాలా గొప్ప పని చేసాం, చూసావా నేను స్పాట్ లైట్, సో ఎవ్రీవన్ ఇస్ లైక్ యూనో నన్ను చాలా బాగా ఇదిగా చూస్తున్నారు అని చెప్పిన ఒక చిన్న నీకు ఒక డోపమైన్ రిలీజ్ కలుగుతుంది. అది ఇక్కడ రమసే. నీకు ఒకవేళ అట్లాంటిది కలక్కపోతే నువ్వు పెద్ద మూర్ఖుడవి అని అర్థం. అంటే యూఆర్ నాట్ నోయింగ్ వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ. అక్కడికి వెళ్ళురా అనడానికి ఇంత ఎందుకు వెళ్ళాలి ఏమిటి అని కూడా చెప్పాలి కదా మామూలుగా. అవునవును. ఇప్పుడు డైరెక్ట్ గా అల్కాపురికి వెళ్ళిపోవాలి రామగిరి నుంచి అంటే స్ట్రైట్ లైన్ ఒకటి గీసి వెళ్ళిపోవచ్చుగా. నువ్వు అటు వెళ్ళు ఇటు వెళ్ళు ఇటు వెళ్ళు అటు వెళ్ళు అని చెప్పని ఇదంతా ఏంటది మన స్కైలోనే కదా. స్కైలో అయితే యాక్చువల్లీ కరెక్ట్ గా ఒక స్ట్రైట్ లైన్ గీసేసుకొని వెళ్ళిపో అంటే సరిపోతుంది. కింద కింద ఏమేమి వస్తే వాటి అన్నిటిని కూడా చూసుకుంటూ వెళ్ళిపో అంటే సరిపోతుందిగా. అలా కాకుండా ఫస్ట్ ఈ నగరానికి వెళ్ళు, ఆ నగరంలో ఇది ఉంటుంది, దాని తర్వాత ఇటు పక్కనికి పో, ఇటు పక్క నుంచి అటు పక్కనికి పో అని చెప్పి నిన్ను ఎందుకు చెప్పాలి అంటే నేను చెప్పే ప్రతి చోట కూడా నీకు అక్కడ ఏదో ఒక మంచి విషయం ఒకటి నీకు అనుకూలమైనటువంటిది ఉంటుంది అని చెప్పడం కోసం. సౌధోత్సంగ ప్రణయ ఉత్తరాశాం ఉత్తరః ఇతి ఆశా ఉత్తరాశా తాం ఉత్తరాశాం సౌధోత్సంగ ప్రణయః ప్రణయ విముఖః సౌధస్య ఉత్సంగః సౌధోత్సంగః ఇది మళ్ళా సౌధోత్సంగస్య ప్రణయః సౌధోత్సంగ ప్రణయః ప్రణయే విముఖః మాసుః ప్రణయే విముఖః ప్రణయే విముఖః సౌధోత్సంగ ప్రణయ సౌధోత్సంగ ప్రణయే విముఖః సౌధోత్సంగ ప్రణయ విముఖః
ऊर्जन्यः विद्युद्दामस्फुरितचकितैः విద్యుత్ దామ్నాం అని తీసుకోవాలి. దామన్, విద్యుత్ దామన్ అనే శబ్దం. విద్యుద్దామ్నః లేకపోతే స్ఫురితాని. స్ఫురితాని స్ఫురితాని చేతాని స్ఫురితైః చకితాని అంటే అవి స్ఫురించడం వల్ల కలకడం వల్ల కొంత భయపడి కొంత ఆశ్చర్యపోయినటువంటి. స్ఫురితైః చకితాని స్ఫురిత చకితాని విద్యుద్దామ స్ఫురిత చకితాని పౌరాణామంగనాః పౌరాంగనాః లోలాపాంగైః లోలా అంటే చంచలములు. లోలాః అపాంగములు. అపాంగములు అంటే వీక్షములు, చూపులు అని అర్థం. సైట్, గ్రేస్ ఇట్లాంటివి వస్తాయి. సో లోలాని అపాంగాని అథవా లోలాః అపాంగాః యేషు తాని లోలాపాంగాని లోచనాని అంతే. లోలాః అపాంగాః యేషు తాని లోలాపాంగాః. ఈ లోలాపాంగాని ఒకసారి మొత్తం శ్లోకం చదివేస్తా. వక్రః పంథా యదపి భవతః గ్రస్థితస్థో వక్రః పంథా యదపి భవతః గ్రస్థితస్యోత్తరాశాం సౌధోత్సంగప్రణయ విముఖో మాస్మభూరుజ్జయిన్యాః విద్యుద్దామస్ఫురితచకితైస్తత్ర పౌరాంగనానాం లోలాపాంగైర్యది న రమసే లోచనైర్వంచితోऽసి.